హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈరోజు మనం వచ్చేసి తిరుపతిలో ఉన్నాము. తిరుపతి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి ఇప్పుడు. సో నేను మ్యాక్సిమం చాలా గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. నా వాయిస్ వినపడాలి. మొత్తం మైక్స్ సౌండ్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీకు అంతా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మొత్తం చూపిస్తాను. చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా నేను ఎక్కడున్నానంటే పైన టెంపుల్ దగ్గరలో బస్ స్టాప్ ఉంటుంది కదా, పికప్. సో అక్కడ ఉన్నాను. సో ఈ లైటింగ్స్ అసలు సూపర్. అసలు నార్మల్ టైంలో మీరు చూసే తిరుపతి వేరు అండ్ ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడు చూసే తిరుపతి వేరు, కంప్లీట్లీ డిఫరెన్స్. సో అన్ని ఏసీ బస్సెస్ ప్లస్ సో చాలా సర్వీసెస్ ఉన్నాయి బస్సెస్ కూడా. అండ్ ఈ లైటింగ్ ఒకసారి చూడండి, మొత్తం డెకరేషన్ అండ్ చాలా బాగుంది. సో ఇప్పుడు నేను రైట్ నా వచ్చేసి మీ బస్ స్టాప్ ఉంది కదా, సో ఈ బస్ స్టాప్ దగ్గరలో ఉన్నాను నేను ఇప్పుడు. సో ఈ రూట్ వచ్చేసి ఇటు వెళ్ళే రూట్ వచ్చేసి గంగమాంబ సర్కిల్ అంటారు కదా, అన్నదానం చేసేది. సో అటు సైడ్ అనమాట ఇటు వెళ్ళాల్సింది. సో చాలా బాగుంది. అండ్ ఇదేమో బస్ స్టాండ్ సైడ్. మనం దర్శనం చేసుకొని బయటికి వస్తాం కదా, సో అదే ఈ వేలో అనమాట. సో చాలా మైక్స్ అండ్ సౌండ్స్ వస్తున్నాయి, పాటలు. చాలా క్రౌడెడ్ ఉంది, హ్యూజ్ క్రౌడెడ్ అనమాట. సో అది వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. నేనైతే చాలా గట్టిగా మాట్లాడుతున్నా. ఒకసారి లైటింగ్ అంతా చూడండి, మామూలు సెటప్ కాదు అసలు. అంటే ఇది చాలా తక్కువ. స్టార్టింగ్ నుంచి నేను బ్లాగ్ చేయాల్సింది, ఇప్పుడు అనిపిస్తుంది మిస్ చేశానని. సో ఇది వచ్చేసి బస్ స్టాప్. ఇక్కడ అన్ని బస్సెస్ మనల్ని డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం అంత ఇక్కడ బస్సెస్ అన్ని కిందికి ఉంటాయి. సో అడుగు అడుగున పోలీస్ వాళ్ళు అనమాట. చాలా తేడా వస్తే గోవిందా గోవిందా. సో నాకెందుకో మీకు అందరికీ లైటింగ్ ఇదంతా చూపించాలి అని అనిపించింది. సో అందుకే వ్లాగ్ చేస్తున్నాను నేను. అండ్ ఈరోజు ఏంటంటే బ్రహ్మోత్సవాలు అని అన్నాను కదా నేను. ఆ బ్రహ్మోత్సవాల్లో పార్ట్ ఏంటంటే దేవుడిని రథం పైన తీసుకెళ్తారు. సో దానికోసమని చాలా క్రౌడెడ్ ఉందన్నమాట. సో నేను నడుస్తూ చాలా హైట్లో ఎత్తులోకి వెళ్తున్నాను. సో బాగా ఆయాసం వచ్చేస్తుంది. కానీ ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్కటి మాత్రము, డిజైన్స్ మాత్రము కేక అంతే. నార్మల్ టైంలో మీరు చూసే తిరుపతి వేరు, ఇప్పుడు చూసే మీరు తిరుపతి వేరు. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్, హోటల్స్ అవన్నీ ఉన్నాయి. ఒక చిన్న పాజ్. సో ఇక్కడ అన్నీ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఒకసారి ఆ స్టాల్స్ కూడా చూద్దామని వచ్చాను. సో అన్ని విగ్రహాలు, సో చాలా ఉన్నాయి. కిడ్స్ టాయ్స్ ఐటమ్స్, సో డిఫరెంట్ చాలా ఉన్నాయి. సూపర్ ఉన్నాయి ప్రతి ఒక్కటి. కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని తిరగాలి, లేదంటే మాత్రం అసలు టైం సరిపోదు. సో ఇటంతా కుకింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ అన్ని హోటల్స్ కూడా ఉన్నాయి ఇటు నుంచి రైట్ సైడ్లో. సో ఇక్కడున్న రూట్ మనం ఇలా టెంపుల్లో నుంచి బయటకు వచ్చేస్తాం దర్శనం అయిపోయిన తర్వాత. సో ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి చాలా. అండ్ ఇక్కడ లోపలికి వెళ్తే ఇలా కాంప్లెక్స్లో ఉంది. లోపలికి వెళ్తే కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం హోమ్ డెకరేషన్స్, యాక్సెసరీస్, అన్ని ఐటమ్స్ అనమాట. దేవుడికి సంబంధించినవి అన్ని, కిడ్స్వి టాయ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ అలా స్ట్రైట్గా ఇది ఎగ్జిట్ కదా. సో ఇలా వచ్చేసి ఫుడ్ స్టాల్స్ ప్లస్ ఈ షాప్స్, డెకరేషన్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ పక్కనే బస్ స్టాండ్ కూడా ఇక్కడే అనమాట. జస్ట్ ఈ ఆపోజిట్లోనే బస్ స్టాండ్. ఇంకా చాలా ఉంది. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఫ్రీగా ఎగ్జిబిషన్ కవర్ చేస్తున్నారు. సో అది కూడా ఒకసారి మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఎంత క్రౌడెడ్ అంటే ఇంకా మీరు నార్మల్గా తిరుపతిలో న్యూస్లో అక్కడ చూస్తారు ఇంత టైం పడుతుంది దర్శనానికి, ఎన్ని కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేస్తున్నారని. సో అది బ్రహ్మోత్సవాలు, దట్టు ఇప్పుడు దసరా హాలిడేస్ కదా. సో అలా వచ్చేసామన్నమాట. మేము నిన్న భూదేవి కాంప్లెక్స్ అనే దగ్గర వెయిట్ చేసి అక్కడ మేము టికెట్స్ తెచ్చుకున్నాము. ఒక ఆల్మోస్ట్ 2-3 అవర్స్ వెయిట్ చేసి అక్కడ అది 300 రూపీస్ టికెట్స్ ఉంటాయి కదా, అవి ఫ్రీగా ఇక్కడే ఇస్తారు. సో అవి తీసుకున్నాము. మాకు 3 o'clockకి దానికి టైమింగ్ ఉంది. సో ఆ టైమింగ్ కల్లా మేము అక్కడికి వెళ్ళాలి. ఒక అడ్రస్ ఉంది దాంట్లో, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంట.
చూడాలి మరి ఎంతసేపట్లో అయిపోద్దు. ఆ దర్శనం అయితే మ్యాక్సిమం అది కూడా 6 to 12 hours అని అంటున్నారు. అది కూడా నార్మల్ దర్శనం అయితే 24 to 48 days అలా 1.5 day దాకా పడుతుందని అన్నారు. మరి చూడాలి. సో అక్కడ ఎగ్జిబిషన్ ఉందని చెప్పాను కదా, సో అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే మీకు దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఏ టికెట్స్కి ఎంత టైం పడుతుంది అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కదా, సో అందరికీ ఆ క్యూరియాసిటీ ఉంటుంది ఎంత టైం పడుతుంది. సో మేబీ వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. సో ఇవి ఆల్మోస్ట్ 14th 15th వరకు ఉన్నట్లున్నాయి బ్రహ్మోత్సవాలు. సో ఆ డీటెయిల్స్ కూడా నేను పెడతాను. మీరు రావాలనుకుంటే అప్పటిదాకా సేమ్ ఈ లైటింగ్ మాత్రం సూపర్ ఆసం అంతే అలానే ఉంటుంది. సో అది కూడా కవర్ చేస్తాను. మొత్తం నేను వెళ్ళే దారిలో ఉన్నాయన్నీ మంచి మంచివన్నీ కవర్ చేస్తాను. అండ్ ఎగ్జిబిషన్ కూడా కవర్ చేస్తాను, అక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో అక్కడికి వెళ్ళాక అది కూడా స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ అంతా కార్ పార్కింగ్ అనమాట. చాలా ఆల్మోస్ట్ ఒక 5,000 to 10,000 కార్స్ 4-wheelers అన్నీ పార్క్ చేస్తుంటాయి నాకు తెలిసి. అంత పెద్దది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ హ్యూజ్ అనమాట, చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్ నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. సో ఆ కార్ పార్కింగ్ నుంచి ఇలా వెళ్తే టెంపుల్ దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ ఫ్రీ దర్శనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనుకున్నారు, ఆల్మోస్ట్ 700 meters తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఈ టెంట్ లాగా కనిపిస్తుందో, సో ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఆ పక్కనే ఇక్కడ కనిపిస్తుందో ఇది దాంట్లో నుంచి వెళ్ళాలి, స్టార్ట్ అవ్వాలి. సో అక్కడ నుంచి వెళ్తే ఫ్రీ దర్శనం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మావాడే ఎగ్జిబిషన్ సావదొబ్బుతున్నాడు. సరే వెళ్దాం అనేసి ఇంకా వచ్చేసినాము. సో ఇక్కడ అంతా బయట ఇంతకుముందుకు ఏ వర్క్ లేకుండే. సో ఈ డివైడర్ మొత్తం చెట్లు మొత్తం డిజైన్ చేసేసారనమాట. సూపర్ ఉంది అసలు. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు, అరౌండ్ 11 అవుతుంది. వీడినట్లా నేను వద్దాం అనుకున్నాను, ఫుల్ టైర్డ్ అయిపోయి నడిచి ఇంకా పడుకున్నాను. ఇక్కడ అంత డిజైన్స్ చేశారనమాట. ఒక వాల్ లాగా క్రియేట్ చేశారు, ఒక సెట్. ఇక్కడ యాక్చువల్గా ఏం లేదు, దాన్ని ఒక వాల్ లాగా క్రియేట్ చేశారు. అసలు నాకు తెలిసి ఇది ఒక్కరోజు ఒక హార్డ్లీ 20 to 25 kilometers నడిచుంటా తెలియకుండానే. అంటే అర్థం చేసుకోండి, ఓన్లీ క్యూ లైన్లోనే ఒక 15 kilometers నడుచుంటా. అండ్ ఇదే అనమాట ఎంట్రన్స్ ఎగ్జిబిషన్కి. 2 ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫోటో ఎగ్జిబిషన్ అంట, రెండోది వచ్చేసి ఫ్లవర్ ఎగ్జిబిషన్ అంట. సో 2 చూద్దాము. సో ఇది ఎంట్రన్స్. ఒకసారి లోపలికి వెళ్ళి లెట్స్ చెక్అవుట్ అనమాట, చూద్దాం ఏమేమి ఉన్నాయి. సో ఫ్లవర్ ఎగ్జిబిషన్ బయటే ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. టచ్ చేయొద్దు. సో ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట, ఒక ఫ్లవర్స్ డిఫరెంట్. అంటే ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్లు ఇవన్నీ. వాటి నేమ్స్ ఇక్కడ ఉన్నాయి, చదువుకోండి మీరే. స్కూల్లోనే చదవలేదు, మళ్ళీ ఇప్పుడు చదవమంటారా మీరు? సో ఇక్కడ అన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు అండ్ వాళ్ళ అమ్మాయి యశోద వెంట పడుతున్నది ఉంది. అండ్ ఇదంతా ఒక సెట్. ఇక్కడంతా ఒక సెట్, ఇదొక సెట్, ఇక్కడ ఒక సెట్ ఉంది. సో ఇక్కడ కూడా చాలా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్, డిఫరెంట్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అన్నీ కింద బాస్కెట్స్లో ఉన్నాయి, కనిపిస్తుందా? సో బాస్కెట్స్లో పెట్టి అలాగే వాటికి వాటరింగ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ అంతా ఇది ఒక సెట్. సో ఇక్కడ కురుక్షేత్ర యుద్ధమందు గాయపడి అంపశయ మీద ఉన్న భీష్ముడికి పాతాళ గంగ ద్వారా దాహం తీరుస్తున్న అర్జునుడు. ఓకే, సో ఇక్కడ పడుకుంది అర్జునుడు అంట. భీష్ముడికి దాహం తీరుస్తున్న అర్జునుడు అంట. సో ఇది ఫోటో సెషన్ అనుకుంటాను. సో ఇక్కడ పైప్ కనెక్షన్ నుంచి డైరెక్ట్గా మౌత్లోకి ఉందన్నమాట. బాగుంది. అన్ని ఇలా విగ్రహాలు పెట్టేసి 1 by 1.
ఎవరో మనకు అంటే చదివాం స్టోరీస్ కానీ ఎగ్జాక్ట్గా తెలీదు. ఇచ్చిన మాట కొరకు గయుడు అనే గంధర్వ రాజుని కాపాడుట, సాక్షాత్తు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తున్న అర్జునుడు. సో ఇది శ్రీకృష్ణుడు, కలర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఉన్నది అర్జునుడు, ఇక్కడ ఫైట్ చేస్తున్నారు, ఇద్దరు ఫైట్ చేస్తున్నారంట, ఇచ్చిన మాట కోసం చేస్తున్నారంట. కింద అన్ని ఫ్లవర్స్ పెట్టేసారు అనమాట. ఇదే ఫోటో సెషన్, ఇక్కడ ఇది కూడా ఉంది, రెండు ఉన్నాయి. తెలిసి వీడియో లెంత్ వస్తుండొచ్చు. సో కవరింగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. అది కూడా పెట్టారనమాట మొత్తము. దాని పేరు ఏం పేరు, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎఫెక్ట్ కోసం పెట్టారు. ఇక్కడ కూడా చాలా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అనుకుంటా, అందుకు చాలా తక్కువ అనిపిస్తుంది. ఇవన్నీ చామంతి పూలు, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, టచ్ చేయొద్దు. సో ఇక్కడ ఆ సెట్ అన్నాను కదా, ఒకసారి లోపలికి కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాము. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి, హనుమంతుని విశ్వరూపంను దర్శించి హనుమంతుని స్తుతిస్తున్న భీముడు. సో భీముడు హనుమంతుని అవతారం ఎత్తారంట ఇక్కడ దీంట్లో. సౌగంధిక పుష్పాల కోసం వెళ్ళినప్పుడు భీముడి శక్తి సామర్థ్యాలను ముసలి కోతి రూపంలో పరీక్షిస్తున్న హనుమంతుడు. సో ఇక్కడ ఉన్నది హనుమంతుడు అంట, ఇక్కడ ఉన్నది భీముడు. సో భీముని యొక్క శక్తిని ప్రదర్శిస్తున్నాడు, ఐ మీన్ టెస్ట్ చేస్తున్నాడంట. ఇదంతా క్లాత్ అనుకుంటాను, ఇదంతా క్లాత్. చూడడానికి మాత్రం సేమ్ అలానే ఉంది. ఒక వాటర్ ఫాల్ సెట్ చేశారు ఇక్కడ, మొత్తం పైన సూపర్ ఉంది. చాలా మంది ఉన్నారు, ఫోటో సెషన్స్ పెట్టేశారు అనమాట ఘోరంగా. సో ఇంకా అక్కడ బ్యాక్ కూడా ఉంది, మనం కవర్ చేద్దాము. ఒక చిన్న పాజ్ తీసుకుందాము. మాత్రం హైలైట్ ఆ చిన్న పాజ్ దీనికోసమే, బ్యాక్ వచ్చి చూద్దామని. అసలు మొత్తం తొట్టిలతోటి పెట్టేశారు, అసలు మామూలుగా లేదు ఇది. మొత్తం అన్ని తొట్టిలో ఫ్లవర్స్ పెట్టేసి ఆ ఫ్లవర్స్తో మొత్తం నింపేశారు. అసలు సూపర్ ఉంది, మామూలుగా. కింద కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. ఎవరికన్నా ఐడియా వస్తే వెడ్డింగ్ వాళ్ళకి ఇవి కూడా చేసేస్తారు. అసలు ఎంత ఉంది చూడండి. ఇలా రౌండ్గా స్క్వేర్ షేప్లో ఇది పెట్టేసి దానికి మొత్తం అన్ని ఫ్లవర్స్ అన్నీ ఇలా చుట్టుముట్టు పెట్టేస్తారు, ఈచ్ సైడ్ టూ ఒక్కొక్క రోకి. అండ్ బాగుంది. అండ్ ఇక్కడ 21వ శతాబ్దమున రాముని జన్మస్థలంలో నిర్మించిన అయోధ్య రామ మందిరం అంట. ఓకే, ఇది వచ్చేసి అయోధ్య రామ మందిరం 21వ శతాబ్దంలో. సో ఇలా ఉండిందంట ఫస్ట్లో. ఇదంతా ఒక సెట్ లాగా ఇక్కడ సెట్ చేశారు, బాగుంది. ఇక్కడ కూడా నైస్. ఇక్కడ ఇంకా అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, వాటితో పాటు ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారనమాట. అన్నీ అప్పట్లో ఉన్న స్టోరీస్, రామాయణ మహాభారతం, సో ఆ స్టోరీస్ అన్నీ చెప్తున్నారు అనమాట ఇక్కడ. అక్కడ ఇంకా ఇక్కడ సెట్ ఉందని చెప్పాను కదా, దాని లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా టైప్స్ ఆఫ్ బంతిపూలు ఉన్నాయి. ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ అనుకుంటాను, మనకు తెలియదు. మనం ఉన్న సైన్స్లో వీక్, సైంటిఫిక్గా కూడా వీక్ ఉన్నాయి. జస్ట్ ఫర్ ఫన్ అంతే. చిన్న జోకులు చేస్తా అంటాం అప్పుడప్పుడు, మీరు భరించాలి ఇవన్నీ. ఆ సౌండ్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నా. ప్రతి వీడియోలో ఇది టార్చర్ అయిపోయింది, సౌండ్ వినిపిస్తుందా లేదా. సీత స్వయంవరం అంట ఇప్పుడు వచ్చిన సెట్. సో ఇక్కడ రాజులందరూ కూర్చున్నారు. సీత యొక్క స్వయంవరం. ఇక్కడ ఉన్నది సీతాదేవి, అక్కడ వాళ్ళ తండ్రుడు జనకుడు, ఇక్కడ శ్రీరాముడు ఆ విల్లుని విరిచేస్తున్నాడు కదా, అదనమాట. అక్కడ ఉన్న లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, ఇక్కడ రావణుడు కూడా ఉన్నాడు. సూపర్ ఉంది. సెట్ మాత్రం హైలైట్, అసలు మామూలుగా లేదు, సూపర్. క్లిప్ అక్కడితో కట్ అయిపోయింది. ఈ ఫ్లవర్స్ అన్ని నేను ఊటీలో చూసాను, బాగుండింది, చాలా బాగున్నాయి అక్కడ. సో మళ్ళీ ఇక్కడ మన దగ్గర చూడడం చాలా, ఐ మీన్ ఒక మేబీ మోర్ దాన్ 150 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండొచ్చు. సో ఇక్కడే చూడండి, జస్ట్ ఈ చిన్న ఫ్రేమ్లోనే ఎన్ని ఉన్నాయో. అక్కడ ఒక సెట్ ఉంది, అది కూడా చూద్దాము. సో ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ పెట్టారు ఇక్కడ, ఒరిజినల్ నేమ్స్ పెట్టలేదు. నార్మల్గా మనం
పిలిచేవి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ చూడడానికి. బట్ టచ్ చేస్తే ఫైన్ అనుకుంటాను. వావ్, ఇంకా బాగున్నాయి. మార్నింగ్ అయితే ఇంకా సూపర్గా అనిపిస్తాయేమో అవి, ఇంకా కొంచెం. అండ్ ఇదేంటో స్టోరీ మనకు అర్థం కావట్లా. ఇక్కడ ఉంది, పొలం దున్నేటప్పుడు పద్మములో పద్మావతి దేవి ఆకాశరాజుకు లభించుట. ఓకే, ఇక్కడ ఉన్నది ఆకాశరాజు అంట. పొలం దున్నుతున్నప్పుడు పద్మములు అంటే ఆ ఫ్లవర్లో పద్మావతి దేవి లభించిందంట ఆకాశరాజుకి. సో ఈ సెట్ అది. అండ్ ఇక్కడ ఇంకా చాలా టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి కూడా అన్ని ఫ్లవర్సే. అండ్ ఇక్కడ ఒక సెట్ ఉంది, శ్రీకృష్ణుడి సహాయముతో జరాసంధుడిని సంహరిస్తున్న భీమసేనుడు. ఇక్కడ ఈమె పేరు ఏం పేరు ఉంటుంది. బృహదత్తుడు అనే రాజు ఇద్దరు భార్యలకు జన్మనిచ్చిన సగం శిశువులను శరీరంలో ఒకటిగా అతికిస్తున్న జర అనే రాక్షసి అంట. ఈమె పేరు జర అని అంట. అండ్ లోపల కూడా చాలా, అంటే కొన్ని ఎలిఫెంట్ ఫ్లవర్స్తో చేశారు. అవి యూజ్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. చాలా ఉంది, వీడియో మాత్రం లెంతీగా వస్తుంది. మాట ఇచ్చినట్లే ఫోటో ఎగ్జిబిషన్ మాత్రం చేయబోతాను. ఇక్కడ ఇవంతా ఫ్లవర్స్తో వేశారు. ఇక్కడనేమో వెంకటేశ్వర స్వామిది అండ్ దేవతది. ఇక్కడ అంటే ఏనుగుని ఫ్లవర్స్తో చేశారు. చామంతి అండ్ రోజ్ ఫ్లవర్స్తో డిఫరెంట్ అన్ని ఫ్లవర్స్ యాడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా ఇవన్నీ చేశారు. వావ్, అసలు మామూలుగా లేదు. ఇంకా బయట చాలా ఉన్నాయి, ఏం చూపించాలి వాట్ నాట్ అన్నట్లున్నాయి. జస్ట్ క్విక్ టూర్ అనమాట అంతే. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ½ an hour పడుతుంది. సో ఇవన్నీ ఫ్లవర్స్తో చేస్తున్నాయి, సూపర్ ఉన్నాయి అసలు. ఇక్కడ మొత్తం ఫోటో సెషన్ ఉంది. అండ్ ఇక్కడ ఒక బుల్లకాట్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఒక సెట్ ఉంది, చూద్దాము. అన్ని యానిమల్స్ ఉన్నాయి. ఇదొక సెట్. ప్రహ్లాదుడు చెప్పినట్టుగా విష్ణువు సర్వంతర్యామి అని నిరూపించుటకు హిరణ్యకశ్యపుడిని సంహరించుటకు స్తంభం నుండి నరసింహ అవతారంలో ఉద్భవించిన శ్రీ మహావిష్ణువు. అంటే ఆ లైటింగ్ చేంజ్ అవుతూ ఉంది కదా, సో దానికి లెటర్స్ కనపడట్లేదు కరెక్ట్గా, చదవడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఎప్పుడో 10th క్లాస్ ఇంటర్లో చదివిన తెలుగు మళ్ళీ ఇప్పుడు చదవాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా ఒక చిన్న సెటప్ బాగుంది. డ్రై ఫ్రూట్స్ ఏదా? యా, నిజంగానే మావాడు భలే అబ్జర్వ్ చేశాడు. ఇక్కడ అంతా డ్రై ఫ్రూట్స్. ఇక్కడ కిస్మిస్, బాదాము వాటితో చేశారు. ఇక్కడ కిస్మిస్ ఉన్నాయి, వినాయకుడిని. బాగుంది. వినాయకుడు కాదా? వినాయకుడేరా, తొండ ఉంది. వినాయకుడు అయినా కాదారా? ఏదేదో చెప్పేస్తున్నాము వీడియోలో. సరే, అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడి విశ్వం నందు ప్రేమకు ప్రతిరూపాలుగా నిలిచిన రాధాకృష్ణుడు. సూపర్ ఉంది అసలు ఈ లవ్ది, అసలు మామూలు. ఓ మై గాడ్, అసలు చూడండి ఎంట్రన్స్ ఎలా ఉంది. ఇలా లవ్ షేప్లో ఎంట్రన్స్ పెట్టేసి అటు నుంచి రావాల్సిందే, అసలు చూడలేదు. అండ్ ఇక్కడ కూడా ఇలా పెట్టేశారు అనమాట. సూపర్ ఉంది. ఇక్కడ అన్ని ఫ్లవర్స్తో సెట్ చేశారు, సూపర్. ఇంకో క్లిప్ యాడ్ చేద్దాము.
ఐ మీన్ ఈ క్లిప్ చాలా లెంత్గా వచ్చేస్తుంది. దీంట్లో మెయిన్ పార్ట్ అంతా చేసేసి మిగతా అంతా ఎడిట్ చేసేయాలి. కానీ ఇది మాత్రం క్రేజీ అసలు. వేరే క్లిప్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, సో ఇలా అంతా లవ్ షేప్లో ఉంది. ఇక్కడ ఇందాక చూపించిన క్లిప్ అనమాట అది. సో సూపర్ ఉంది. ఈ డిజైన్ చూడండి ఒకసారి, కేక మామూలు లేదు. అండ్ ఈ పార్ట్ అంతా ఆల్రెడీ కవర్ చేసేసాం ఇక్కడంతా. సో నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఉంది, ఇదే మెయిన్ ఎంట్రన్స్. కానీ మనం అటు వెళ్ళకుండా మిగతా అంతా వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. నాకైతే కొన్ని మాత్రమే సేమ్ అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి అసలు మీకు ఇక్కడ ఎలా ఉందో. కానీ మార్నింగ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మార్నింగ్ వీలు అవ్వకపోవచ్చు, సో అందుకని ఇప్పుడు తీయాల్సి వస్తుంది. సో ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కొన్ని, అన్నీ క్లోజ్ చేసేసారు ఆల్రెడీ. నేను లేట్ అయింది కదా, మళ్ళీ మేబీ మార్నింగ్ పెట్టవచ్చు. అండ్ బుక్స్ కూడా అమ్ముతారంట. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం టీటీడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇలా బ్యానర్స్ పెట్టేసి బ్యానర్స్లో మ్యాటర్ అదంతా పెట్టారనమాట. సో అప్పుడు తిరుపతి అక్కడి నుంచి ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఆ స్టోరీ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. మొత్తం ఇదంతా ఫోటో ఎగ్జిబిషన్. ఈ వాటర్ ఫాల్స్ మీరు చాలాసార్లు చూసింటారు. హెవీ రైన్స్ వచ్చినప్పుడు మాత్రం మొత్తం ఫ్లో అయిపోద్ది. ఉంటారు అక్కడక్కడ చిల్లర్ ఫుల్లర్స్, ప్రతిదాన్ని ఏదో దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. తప్పదు, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసినప్పుడు మనం ఆడడంలో అస్సలు తప్పలేదు. అన్నీ చాలా ఓల్డ్ ఫొటోస్ అన్నమాట. చాలా పెద్ద స్టోరీ. ఇదంతా కవర్ చేయాలంటే చాలా టైం అవుతుంది. సో అందుకు అస్సలు ఐ మీన్ జస్ట్ పైన ఇలా చూపిస్తూ వెళ్తాను ఏమేమి ఉంది. చాలా అంటే ఐ మీన్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండింది, బ్రహ్మోత్సవాలు ఎలా జరిగేవి, అప్పుడు ఎలా ఉండింది, ఆ టైప్ ఆఫ్ ఇప్పుడు చూడండి బస్సెస్ ఎలా ఉన్నాయి. అండ్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో అలా చాలా వరకు అన్ని కవర్ చేశారు ఇక్కడ. ఇది వుడ్తో వేసినాను. ఇవి కూడా ఫస్ట్ సేల్ అంట. అన్నీ దేంతోనో చేశారు, వుడ్తో అనుకుంటున్నాను. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వుడ్ స్కల్ప్చర్స్ అంట. అండ్ ఇలా ఎంట్రన్స్ ఇలా ఉంది. సో ఇలా లోపలికి వచ్చేయగానే చాలా ఉన్నాయి వేరే వాటితో చేసినవి, వుడ్తో చేసినవి. అండ్ ఇక్కడ ఉన్నాయన్నీ వుడ్తో చేసినవి. సూపర్ ఉన్నాయి. మళ్ళీ వాటికి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ పెయింటింగ్స్. సుధాయ్ అంట, సుధా శిల్పం. సుధా అంటే ఏంటి? మేబీ అది చాక్ పీస్లా అది అనుకుంటున్నాను నేను, నాకు కూడా తెలియదు. ఇది సో ఇది స్టార్టింగ్ స్టేజ్ నుంచి అనుకుంటాను. ఇలా నుంచి ఇలా చేశారనమాట. చాలా గ్రోత్ అవుతుంది. అంతా మార్బుల్తో వేసింది, స్టోన్తో వేసింది. సో సూపర్, చాలా బాగుంది. ఇది ఒకప్పటి మన చరిత్ర. మన అండ్ ఇక్కడ వినాయకుడిది కూడా ఉంది. కానీ అంత ఫినిషింగ్ అంత బాగాలేదు. బాగుంది ఓకే, కానీ అంత నీట్గా లేదు. ఇక్కడ కూడా అప్పట్లో యూజ్ చేసినవన్నీ ఉన్నాయి. ఎలా అని ఇక్కడ ఇంకో సెట్ ఉంది. ఇక్కడ పడుకున్నది ఎవరబ్బా? వెంకటేశ్వర స్వామి. సో వేరే యాంగిల్లో చూసాను, కనిపించలేదు అనమాట. సో ఇలా ఇదొక సెట్. కింద ఏముంది ఒకసారి చూద్దాము.
ఒక గుహలాగా ఒక కొండ పైన వెంకటేశ్వర స్వామి పడుకున్నట్లుంది. ఇవంతా జంతువులు, పికాక్స్, ఎలుగుబంట్లు, ఏదో కొండ. జస్ట్ ఒక క్లాత్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. మనకు గోనెసంచి అంటారు కదా, దాంతో మట్టిని అలాగా చేసేసి దాన్ని అలాగే వదిలేశారనమాట. దాంట్లో అలాగే నానబెట్టేసి వదిలేశారు. సో అలా స్టోన్ లాగా తయారైపోయింది అనమాట. బాగుంది, సూపర్. సో ఇది ఫోటో ఎగ్జిబిషన్ అండ్ ఫ్లవర్ ఎగ్జిబిషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదిదా మ్యాటర్. సో అది ఫోటో ఎగ్జిబిషన్ అండ్ ఫ్లవర్ ఎగ్జిబిషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా వేరే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.